హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వైరల్స్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, ఈరోజు నేను ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూసి నేర్చుకోండి. 1 to 2 years బేబీస్కి అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఈ ఫ్రాక్ కటింగ్ అనేది. మెజర్మెంట్స్ అనేది తీసుకుని ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి మార్జిన్ కొట్టి. ఇప్పుడు పొడవు వచ్చేసి 10 అనేది పెట్టుకోవాలండి. అటు ఇటు 10 ఉండాలి పొడవు వచ్చేసి. వెడల్పు వచ్చేసి 8 ఉండాలండి. ఈ విధంగా టేప్తో పొడవు అనేది 10 ఉండాలి. అదేవిధంగా వెడల్పు అనేది 8.5 అనేది వెడల్పు వచ్చేసి 8.5 అండి. ఈ విధంగా టేప్తో కొలుచుకొని కటింగ్ అనేది చేయాలి. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి 2.5 అండి. బ్యాక్ నెక్ వచ్చేసి 3.3 అండి. అదేవిధంగా షోల్డర్స్ మెజర్మెంట్స్ వచ్చేసి 3 పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మెజర్మెంట్స్ అనేవి చేసి కటింగ్ అనేది చేస్తే ఫ్రాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా చాలా నీట్గా అనేది వస్తుందండి ఫ్రాక్ అనేది. మనం చేసే కటింగ్ని బట్టే ఏదైనా ఫ్రాక్ అయినా డ్రెస్ అయినా బ్లౌజెస్ అయినా ఏదైనా కానీ కటింగ్ బట్టే మంచిగా వస్తుందండి. మనం కటింగ్ చక్కగా నీట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లైనింగ్ అండి. ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ అయితే నేను బోట్ నెక్ లాగా పెడుతున్నానండి, రౌండ్గా. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెజర్మెంట్స్ అనేది తీసుకొని కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రాక్ అనేది. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ నెక్ అనేది పెట్టానండి నేను. ఈ విధంగా లైనింగ్ అయితే కట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ని బట్టి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ముందు మనం లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్స్ని బట్టి కట్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి మీ ఇంటి దగ్గర ఈ ఫ్రాక్ కటింగ్ అనేది చేసి స్టిచ్చింగ్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా 4 ఫోల్డ్స్ మీద మడత పెట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది మార్జిన్ కొట్టేసి దాన్ని అనేది కట్ చేసుకోవాలండి. లేకపోతే ఎక్కువ తక్కువగా వస్తుంది. ఈ విధంగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లాత్ అనేది పెట్టి కటింగ్ అనేది చేసుకోవాలండి. చాలా ఈజీగా ఫ్రాక్ అనేది కట్ చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్స్తో కనుక మీరు కటింగ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. లైనింగ్ క్లాత్ మీద కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుని మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకుని పెట్టుకోవాలి. 4 ఫోల్డింగ్స్ అండి. ఇది అంబ్రిల్లా కటింగ్లో కట్ చేస్తున్నాను నేను ఫ్రాక్ అనేది. కింద బాటమ్ పార్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా మెజర్మెంట్స్ అనేవి తీసుకుని కట్ చేసుకోవాలండి. దీని లెంత్ వచ్చేసి 16 అండి. ఈ విధంగా మెజర్మెంట్స్ అనేవి తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నానండి. కటింగ్ అయితే పూర్తయిందండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు మీ ఇంటి దగ్గర స్టిచ్చింగ్ చేసి ఈ విధంగా కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేసేసానండి. ఈ విధంగా వచ్చింది. చూసారు కదా, చాలా చాలా బాగుంది. ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారికి అందరికీ షేర్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.